ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ డిఎస్ఓ మధుసూదన్ పిఠాపురం పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలని శుక్రవారం నాడు సందర్శించారు. శ్రీ పురోహితిక అమ్మవారు కుకటేశ్వర స్వామి వారిని కూడా దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయంలో ఫిబ్రవరి నెలలో జరిగే మహాశివరాత్రి ఉత్సవ నిర్వహణపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దేవాదాయ శాఖ ఈవో కాటం జగన్మోహన్ శ్రీనివాస్ ఇతర శాఖల అధికారులతో ఈ సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యే ఎన్నికైన నేపథ్యంలో మొదటిసారిగా జరుగుతున్న ఈ మహాశివరాత్రిని మహావైభవంగా నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, సిఐ, టౌన్ ఎస్ఐ, ఆర్ఎంపీ డిపార్ట్మెంటు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. సింహాచలం, స్ఫూర్తి న్యూస్, పిఠాపురం. న్యాయం కోసం తల్లి కొడుకులు శ్రీకాకుళం జిల్లా రణస్థలం నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసేందుకు తమ గోడును వెళ్లబోసుకునేందుకు పిఠాపురం నియోజకవర్గానికి విచ్చేశారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో పవన్ కళ్యాణ్ నివాసానికి పాదయాత్రతో వారు చేరుకున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ లేకపోవడంతో మంగళగిరి పాదయాత్రగా బయలుదేరారు. వారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ విజయనగరం జిల్లాలోని ఒక ప్రజాప్రతినిధికి సంబంధించిన బంధువు తమ పొలాన్ని ఆక్రమించుకున్నారని నాయకులకు, అధికారులకు చెప్పుకున్నా, మొరపెట్టుకున్నా తమకు ఇటువంటి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు తమ గోడును వెళ్లబోసుకునేందుకు వచ్చామని ఈ సందర్భంగా చెప్పారు. సింహాచలం, స్ఫూర్తి న్యూస్, పిఠాపురం. మాది కనుక తప్పు అయితే మేము ప్రభుత్వం టైం వేస్ట్ చేస్తే ఏ శిక్ష ప్రభుత్వం వేసినా మేము దానికి సిద్ధంగా ఉన్నాము. కానీ మా భూమి దగ్గరికి వెళ్ళి అక్కడ మీడియా అక్కడ అంత మీడియా త్రూ స్పందించి మేము చెప్పింది నిజమా కాదో తెలియాలంటే అక్కడ మీడియాకి వెళ్ళాలని నేను పవన్ అన్నను కానీ చంద్రబాబు నాయుడు గారిని అధినేతలిద్దరిని కోరుకుంటున్నాను. అధినేతలిద్దరికి ఒకటే చెప్తున్నాను, మీరు అనుకున్న వాట్సాప్ గవర్నమెంట్ వల్ల పనులు అప్పు ఎందుకు అవ్వంటే ఎంపీలే మేము అసలు మాకు ఒక్క చెంటు భూమి కూడా లేదు, రణస్థలంలో ఎంక్వైరీ చేసుకోవడం మాకు సొంత ఇల్లు కూడా లేదు. అటువంటి వాళ్ళని ఎంపీలే అడ్డుపడుతుంటే మీరు వాట్సాప్ గవర్నమెంట్ చెప్పినందువల్ల మీకు మాలాంటి పేదవాళ్ళకి న్యాయం కావాలి. మాకు న్యాయం కావాలి, మా భూమి మాకు కావాలి, అంతే. మాకు న్యాయం చేయాలి. 35 సంవత్సరాలుగా మేము పోరాడుతున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో నూతన మున్సిపల్ కార్యాలయం సమీపంలో కొలువుదీరిన శ్రీచక్ర సహిత ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం నాడు పంచామృతాభిషేకాలు నిర్వహించామని ఆలయ నిర్మాణకర్త భైరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతులు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు విజయ్ శర్మ నేతృత్వంలో ముత్యాలమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ఆలయానికి విచ్చేసిన భక్తులచే ప్రత్యేకమైన పంచాగావర్త ఏకవార రుద్రాభిషేకాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా రాత్రి 22 రకాల సూర్యచంద్ర కుంభ నక్షత్ర కర్పూర హారతులను అమ్మవారికి సమర్పించడం జరిగిందని ఆయన వివరించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేయడం జరిగిందని చెప్పారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. పిఠాపురం పట్టణంలో నూతనంగా రిలయన్స్ స్మార్ట్ బజార్ను శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చైర్మన్ తుమ్మలబాబు, పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దినదినాభివృద్ధి చెందుతున్న పిఠాపురం పట్టణంలో ఇటువంటి రిలయన్స్ స్మార్ట్ బజార్ ఏర్పరచడం ఎంతో శుభ పరిణామమని అన్నారు. మరిన్ని అతి చేరువలో రాబో కాలంలో నెలకొల్పుతామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో కొత్త ఈశ్వరరావు అండ్ సన్స్, శివదుర్గ థియేటర్ యాజమాన్యం, జనసేన నాయకులు, కూటమి నాయకులు, వీర మహిళలు, రిలయన్స్ స్మార్ట్ బజార్ సిబ్బంది మరియు స్థానికులు పాల్గొన్నారు. సింహాచలం, స్ఫూర్తి న్యూస్, పిఠాపురం.